హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అనిల్ కుమార్, అనిల్ ఆర్ట్ బీట్ క్రియేషన్స్. ఇప్పటి వరకు నేను డప్పు ఏ విధంగా నేర్చుకోవాలి అనే వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. వాటన్నింటినీ చూసి మీరు ఎంతగానో ఆదరించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చాలామంది కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు, మీరు వీడియోస్ చేయడం వల్ల ఆ వీడియోస్ మేము చూసి కొంతవరకు డప్పు నేర్చుకున్నాము అని చాలామంది చెప్తున్నారు. అందుకు గాను నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇన్ని రోజుల వరకు మనం ఆ డప్పు బీట్స్‌ని ఏ విధంగా నేర్చుకోవాలి అనేవి వీడియోస్ చేశాను నేను. అయితే ఈ రోజటి వీడియోలో మనము ఈ డప్పు దరువులు సందర్భాన్ని బట్టి వేరే విధంగా వాయిస్తూ ఉంటారు. అదేవిధంగా వివిధ ప్రాంతాలను బట్టి జిల్లాల వారీగా కూడంగా ఈ డప్పు దరువులలో తేడాలు చాలా వరకు ఉంటాయి. అయితే ఈ రోజటి వీడియోలో వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ మండలం పులిమద్ది గ్రామంలో ఏ విధంగా డప్పు వాయిస్తారు, అంటే చాటింపుకు ఏ విధంగా వాయిస్తారు, ఒకవేళ చనిపోయినప్పుడు డప్పు ఏ విధంగా వాయిస్తారు, పూర్వకాలంలో పెళ్ళిళ్ళకు కూడా డప్పు వాయిద్యాన్నే ఉపయోగించేవారు. కాబట్టి పెళ్ళిళ్ళకు సందర్భాన్ని బట్టి ఏ విధంగా వాయిస్తారు, అదేవిధంగా పీర్ల పండుగకు ఏ విధంగా, ఇలా అనేక పండుగలు మరియు జాతరలకు కూడా ఏ విధంగా వాయిస్తారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారమే. నమస్తే. మీ పేరు? కిష్టయ్య. 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 ఏం కిష్టయ్య? డప్పు కిష్టయ్య. డప్పు కిష్టయ్య. ఏ ఊరు మనది? పులిమద్ది. పులిమద్ది జిల్లా వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా అయింది. అయితే ఇప్పుడు గ్రామాలలో అంటే పల్లెటూర్లలో పూర్వం నుంచి ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క విధంగా డప్పు వాయిస్తూ వస్తుంటారు కదా. అయితే ఏ సందర్భానికి ఏ విధంగా వాయిస్తారు అనేది కొంచెం సమాచారం కావాలి నాకు. అయితే ఫస్ట్ ఇప్పుడు చాటింపు వేస్తారు ఊర్లో. చాటింపు ఏ విధంగా వేస్తారు, చాటింపుకు ఏ విధంగా డప్పు కొట్టుకుంటూ పోతారు, దాని మీద ఏమని అనౌన్స్ చేస్తారు, అంటే ఏమని చెప్తారు, మళ్ళీ ఎలా వాయించుకుంటూ ఆపుతారు అనేది చెప్పగలుగుతావా? చెప్పు, ఎట్లా చేస్తారో చెప్పండి. చాటింపుకి ఎట్లా చేస్తాం? రేపు పొద్దుగాల గ్రామ సభ ఉన్నది, చిన్నలు పెద్దలు ఆఫీస్ కాదు హో ఇట్లా. తర్వాత ఏం లేదు, మళ్ళీ పోతాం. మళ్ళీ ఇప్పుడు గ్రామాలలో చావు అవుతుంది కదా, చావు అయినప్పుడు ఏ విధంగా వాయిస్తారు డప్పు దరువుని? చావుకు మొత్తం ఇదే వాయిస్తారా? ఒకటే రకం. ఇప్పుడు తీసుకుపోయేటప్పుడు డాన్స్ ఏమన్నా చేస్తారు కదా, డాన్స్ చేసేటప్పుడు ఎట్లా వాయిస్తారు? బోనాలు తీస్తాం కదా, బోనాలు తీసేటప్పుడు ఏ విధంగా వాయిస్తాం మనం? సవార్ నిండేటప్పుడు పెళ్లి అయితే కదా గ్రామాలలో పూర్వకాలము మనం ఎక్కువగా డప్పునే ఉపయోగించేవారు. ఇప్పుడు అంటే తాచాలు, ఇది బ్యాండ్ ఇవన్నీ వచ్చాయి. అంతకు ముందు అయితే డప్పే ఎక్కువగా ఉండే. అంటే ఏ సందర్భంలో ఎట్లా
ఇది ఎప్పుడు మామూలు పెళ్లి స్టార్ట్ అయింది తురుము. పసుపు పెట్టేటప్పుడు కూడా సేమ్ ఇట్లనే. తాళి కట్టేటప్పుడు ఇలా. అయితే ఇప్పుడు ఇంకా పీర్ల పండుగ ఉంటుంది కదా గ్రామాలలో, పీర్ల పండుగ చేసేటప్పుడు ఎట్లా వాయిస్తారు? మొత్తం ఒకటేనా? సవారి నిండేటప్పుడు ముందు స్టెప్. ఓకే. ఇప్పుడేమో సవారి చేసినాక ఆడిపించేది. అలా వాడేటప్పుడు ఇదే పెద్ద పూలు ఆడేటప్పుడు ఇప్పుడు దొంగేశము పెద్ద పూలేశము ఇవి ఆడేటప్పుడు ఇది. అదే ఇప్పుడు మళ్ళా గ్రామాలలో ఆంజనేయ స్వామికి చంద్రం పెడతాం కదా, చంద్రం పెట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన దరువు వాయిస్తారు. అది ఎట్లా వాయిస్తారు? ఎట్లా? బోనాలు వెళ్తే సవారి నిండుతారు కదా, పోతురాజులు కానీ ఇప్పుడు అమ్మవారి వేప కొమ్మలు పట్టుకొని ఊగుతుంటారు కదా, అప్పుడు ఎట్లా వాయిస్తాం మనం? చాలా చాలా ధన్యవాదాలు మీకు సమాచారం తెలియజేసినందుకు. ఇప్పటి వరకు మనము గ్రామాలలో పూర్వం నుంచి వివిధ కార్యక్రమాలకు ఏ విధమైనటువంటి డప్పు దరువులను వాయిస్తామో తెలుసుకున్నాము. ఇలాంటి మరింత సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.